హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వీళ్ళని ఏమనాలి, వీళ్ళని ఏం చేయాలి? అవినీతి ఎక్కడైనా జరగొచ్చు, కానీ దేవుడి దగ్గర జరగకూడదు. దేవుడంటే భయమో భక్తో ఉంటుంది అందరికీ కూడా. కానీ భయమో భక్తి లేకుండా ఉన్న వాళ్ళే దేవుడి దగ్గర కూడా అవినీతి చేస్తారు, అరాచకం చేస్తారు, అపచారం చేస్తారు. అపచారము, అవినీతి, అక్రమము, నీచము ఇవన్నీ చిన్న చిన్న పదాలేమో. అంత దురాగతాన్ని వైసీపీ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు చేసింది అనేది ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల టెన్యూర్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు అనేది మీరు వినున్నారు. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ ఎంక్వైరీలో బయటకు వస్తున్నటువంటి విషయాలు అంటే మొత్తం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ 48 కోట్ల లడ్డూలని తయారు చేస్తే 20 కోట్ల లడ్డూల్లో కల్తీ నెయ్యిని కలిపారట. 20 కోట్ల లడ్డూల్లో కల్తీ నెయ్యి అనకూడదేమో, ఎందుకంటే అసలు నెయ్యే కాదు అది. నెయ్యే కానప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడ ఉంటుందిగా? పామాయిలు, కెమికల్స్ కలిపి తయారు చేసినటువంటి నెయ్యి అనబడేటువంటి పదార్థాన్ని 20 కోట్ల లడ్డూల్లో కలిపారంట. 20 కోట్ల లడ్డూలు అంటే లడ్డూని ఒకళ్ళు తినరు, మామూలుగా లడ్డూని ఒకళ్ళు తినరు, అది ప్రసాదంగా పంచుతారు. ఒక లడ్డూని ఒక 5, 6కి 10 మందికి పంచుతారు. ఎగ్జాంపుల్, ఒక 5కే పంచారనుకుందాం, 100 కోట్ల మంది తిన్నట్టు లెక్క. ఒక్కొక్క లడ్డూని 20 కోట్ల లడ్డూని ఒక్కొక్క లడ్డూని 5 తిన్నారు అనుకున్నా 100 కోట్ల మంది పామాయిలు, కెమికల్స్ కలిపినటువంటి లడ్డూ ప్రసాదాన్ని దేవుడి ప్రసాదంగా తిన్నారు అన్నట్టు లెక్క. అదే నిజమైతే ఈ వార్త కనుక రేపు ఎంక్వైరీ సంస్థ నిర్ధారణ చేయగలిగితే 100 కోట్ల మంది మనోభావాలని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టింది అని అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇక్కడ అపచారం. 2, ప్రాణాంతకం, కెమికల్స్ కదా, అది బాడీలోకి పోకూడదు కదా, కానీ లడ్డు రూపంలో పోయింది, దేవుడు ప్రసాదం రూపంలో పోయింది, చాలా ఇష్టంగా తీసుకునేటువంటి ప్రసాదం రూపంలో వెళ్ళింది. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి. దాదాపు లక్షల కిలోల నెయ్యిని, దాదాపు 68 లక్షల కేజీల నెయ్యిని కల్తీ పదార్థాన్ని వాడారట. అంటే ఏమనాలి వీళ్ళని, ఏం చెయ్యాలి అసలు వీళ్ళని? ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏని, టీటీడీ అదపున ఈవో ధర్మారెడ్డిని, ఆనాడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని, వీరందరినీ విచారిస్తూ ఉంటే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పనని, ఆనాడు అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారిస్తూ ఉంటే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. కాకపోతే వాళ్ళు ఒకరి మీద ఒకరు దోసుకుంటున్నారు. నాకేం సంబంధం, టీటీడీ చైర్మన్ అడగండి అని ధర్మారెడ్డి అంటాడు. నాకేం సంబంధం, అధికారులే చూసుకున్నారని వైవి సుబ్బారెడ్డి అంటాడు. నీ అకౌంట్లో డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా పడ్డాయి అంటే 4,69,00,000 ఏమో పడ్డాయట. ఇది అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ వాళ్ళ అకౌంట్లో. నీకు నీ అకౌంట్లో ఇన్ని డబ్బులు ఎందుకున్నాయి? నీకు ఇంత శాలరీ లేదు, నీకు ఇంత ఆదాయం లేదు, నీ శాలరీ ఆదాయం అంతా కలిపిన 60 లక్షలు 65 లక్షలు ఉంటుంది, కానీ మిగతా డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అతనేమో నేను సర్వీస్ చేశాను కాబట్టి నాకు ప్రజలు భక్తులు ఇచ్చారంటాడు. ప్రజలు భక్తులు దేవస్థానానికి ఇస్తారు, దేవుడికి ఇస్తారు, అప్పనికి ఎందుకు ఇస్తారు? అప్పని ఏం సర్వీస్ చేశాడు ఇస్తారు? ఒక టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ ఏం సర్వీస్ చేస్తాడు అసలు? ఏం సర్వీస్ చేసేది ఉంటుంది అసలు? అతను ఎవరికి పిఏ? చైర్మన్కి పిఏ. చైర్మన్కి సర్వీస్ చేశాడేమో, చైర్మన్ ఇచ్చాడేమో, అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చారేమో. అది చెప్పొచ్చు, నాకు వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చారు, నా వాటా కింద ఎంత ఇచ్చారు, ఆయన వాటా కింద అంత తీసుకున్నారని చెప్పొచ్చు. ఆయన సర్వీస్ చేసేది చైర్మన్ గారికే కదా, మరి ఆయన భక్తుడికి ఏం సర్వీస్ చేస్తాడు? ఆయనకి భక్తుడికి ఏం సంబంధం ఉంటుంది అసలు? టీటీడీ చైర్మన్ పిఏకి భక్తుడికి ఏం సంబంధం ఉంటుంది? ఆయన వైవి సుబ్బారెడ్డి పిఏ. వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమాలు, వ్యవహారాలు అవన్నీ చూసే వ్యక్తి. ఆయన అకౌంట్లో 4,69,00,000 ఏమో దొరికాయి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మొత్తం 250 కోట్ల రూపాయలు. అంటే ఈ నెయ్యి టెండర్ కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు 2019 నుంచి 2024 మధ్య. ఈ 250 కోట్ల రూపాయలని ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ, తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ, తిరుపతి దగ్గర ఉన్నటువంటి వైష్ణవి డైరీ చిత్తూరు జిల్లాలో ఉంటుంది, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొక 5 డైరీ అట. ఈ 4 డైరీల మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ 250 కోట్లలో నుంచే వైవి సుబ్బారెడ్డి పిఏకి కమిషన్ వచ్చినట్టు ఇప్పటికీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా బోలేబాబా డైరీ నుంచి కమిషన్ వచ్చి ఉంటుంది అని. ఏంటండి దుర్మార్గం? ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేశారు, ఇసుక స్కామ్ చేశారు, మట్టి స్కామ్ చేశారు, ఇంకేదో చేశారు. తర్వాత చివరికి నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మారు. అవన్నీ ఒక ఎత్తు అయితే దేవుడి దగ్గర కూడా కుంభకోణం చేయటం ఏంటి? ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోరు కదా సహజంగా ఎవరు.
అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది డబ్బుల కోసం చేసింది కాదు. దేవుడి మీద భయం లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు దేవుడి మీద చేసిన కుట్ర, హిందువుల మీద చేసిన కుట్ర, హిందువుల మనోభావాల మీద చేసిన కుట్ర. ఇది 240,00,00,000 అనేది 240,00,00,000 అనేది మొత్తం టెండర్ వాల్యూ. దాంట్లో మహా అంటే కమిషను ఒక 20,00,00,000, 30,00,00,000 వచ్చి ఉన్నాయేమో, లేదా ఇంకెంతగానో ఎక్కువ వచ్చిందో నాకు తెలియదు. ఆ డబ్బుల కోసం చేసి ఉంటారని నేను అనుకోను. వేల కోట్లు, లక్షల కోట్లు తినేసిన వాళ్ళకి 20,00,00,000, 30,00,00,000, 40,00,00,000, 50,00,00,000 తినేయడం పెద్ద విషయం అని నేను అనుకోను. ఇది డబ్బుల కోసం జరిగిందని నేను అనుకోవట్లే. సరే, డబ్బుల కోసం జరిగి ఉండొచ్చేమో కానీ డబ్బుల కోసమే జరగలేదు అని నా ఉద్దేశం. ఇది హిందువుల మీద జరిగినటువంటి కుట్రేమో అని నా అనుమానం. నా అనుమానమే ఇప్పటికి. అది నిర్ధారించాల్సిన ఎంక్వైరీ సంస్థలే. ఎందుకు అనుమానం? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వలేదు. ఒక పాయింట్. రెండోది, ఈ మధ్య కాలంలో తిరుమల వెళ్తూ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక తిరుమల వెళ్ళటాన్ని మానేసుకున్నారు తప్ప డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏముంటుంది డిక్లరేషన్లో? హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, దేవుడి మీద భక్తితోనే వచ్చాను అని చెప్పేసి ఉంటుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెసు రాసిమనం, ఆస్తు రాసిమనం ఉండదు దాంట్లో. దాని మీద సంతకం పెట్టి దేవుని దర్శించుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? అంటే అది కూడా ఇష్టపడలేదు. అంటే ఆయనకి హిందూ మతం మీద గౌరవం లేదు, శ్రీవారి మీద భక్తి లేదు అనే అనుమానం. రెండోది, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ కూడా వెంకటేశ్వర స్వామిని తిరుమల వెళ్ళి దర్శించుకోవాలని అనుకున్నప్పుడు తిరుమలే వెళ్ళి దర్శించుకున్నారు తప్ప తిరుమల సెట్ని ఇంట్లో వేసుకుని పూజా కార్యక్రమాలు చేపించిన నాయకుడు ఎవడూ లేడు. అది జగన్మోహన్ రెడ్డి గారే. ఫస్ట్ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. అలా ఎవరు చేయరు, చేసి సాహసం కూడా చేయరు. తిరుమల సెట్ని ఇంట్లో వేసుకొని పూజా కార్యక్రమాలు చేపించుకున్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఆ రోజు దేవుడి ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇష్టం లేక వారు సతీమణి గారు టిష్యూ పేపర్లో పక్కన పెట్టారు అనేటువంటి విమర్శ కూడా మనకుంది. ఇవన్నీ ఒకదానికొకటి చూసినప్పుడు సరే, మరి దేవుని నమ్మం, మేము హిందూ ధర్మాన్ని మేము పాటించు అని ఓపెన్ చెప్తారని అట చెప్పరు. మళ్ళీ అట చెప్పరు. మీ హిందూ మతాన్ని తీసుకున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. కానీ రియాలిటీలో మనకి ఇవన్నీ కనపడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా అనుమానం ఏంటంటే ఇది హిందూ మనోభావాల మీద జరిగిన కుట్ర, కావాలని చేసిన కుట్ర అనేది ఒక అనుమానం కలుగుతూ ఉంది. మీకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.